ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ను యాక్టివేషన్ చేయండి. జగ్గపేటలో శ్రీ రాజగోపాల్ గారు వస్తారా కూటమి తరఫున, అంటే సాంబ్రేణి ఉదయభాను గారు వైసీపీ తరఫున పోటీ చేస్తారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తారు? కూటమి తరఫున శ్రీరామ్ తాతయ్య గారు ఎందుకంటే భాను గారు మంచి పని చేసిండు వ్యతిరేకత ఉంది కాబట్టి వ్యతిరేకత అవుతుంది కాబట్టి ఈ బజార్లో అలాగే ఉంది కాబట్టి ఆయన అంటే రోడ్లు లేదా రోడ్లు కాని సైడ్ దాన్ని బట్టి ఇంటి బట్టి అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్ వాళ్ళకి పథకాలు ఒప్పుకుంటా ఇచ్చారు. ఈ రోడ్లు మరి ఏం లేదు, వాళ్ళే గెలిపిస్తే అయ్యే గెలిపిస్తే అంటున్నారు. గెలవడం కష్టం, అది ఒకటి చేస్తే అట్లా గెలుస్తుంది. ఇది కావాలి, డెవలప్మెంట్ కూడా కావాలి కదా. డెవలప్మెంట్ లేదు కదా, డెవలప్మెంట్ లేదు కాబట్టి అంటే భాను గారు తాతయ్య గారు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన సరే నేను 5 సంవత్సరాలనే అభివృద్ధి చేశాను. జగ్గపేట రోడ్లు వేయించాను, డెవలప్ లేదు కదా, చిలకల రోడ్డు వేయించాను. తెల్లకల్ రోడ్లు వెళ్ళిపోతాయి, పల్లెటూరు రోడ్లు గన్ను గడ్డ అనిగలపాడు అది కూడా జరుగుతుంది. అసలు ఏం లేదు, డెవలపింగ్ అనే మాట లేదు. అది ఎన్నది వ్యవసాయ పద్ధతి కాలువలు కానీ 5 సంవత్సరాల ముందు చేసిన కాలువలు కానీ సిమెంట్ ఫ్లోరింగ్ కానీ కాలువలు డెవలప్ చేయలేదు. కాలువ మీద గోడ వేసి కంపెనీ వేసి బాగుంది. అంటే రైతులు మధ్య అంటే రోడ్లు అయితే వేయలేదు, డెవలప్ లేదు డెవలప్ జీరో. సచివం పథకాలు ఇచ్చిందంటే అమ్మే వాళ్ళకి అన్ని కానీ అందనవాడికి కూడా పథకాల తర్వాత సచివాలయ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకు అంతా వాళ్ళ ఇదే కదా. వాళ్ళ కుమ్ముక్కై కాసిన వాళ్ళు 50 మంది ఉండాలి వాలంటీర్లు. ఒక్కడు వాళ్ళ మధ్య మరి ఏడు చెబితే అట్టంటారు. మొత్తానికి జగ్గపేటలో తాతయ్య గారికి మీ ఆలోచన ఎంత మెజార్టీలో వస్తుందంట? మేము 10,000 వేసుకున్నాం కానీ 2,000 3,000 కంపల్సరీగా కూటమి రావాలని మేము అనుకుంటాం. కూటమి రావాలనుకుంటారు, మంచి పరిపాలన వస్తే బాగుంటారు. అంటే కూటమి చంద్రబాబు రావాలి, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వ్యతిరేకత ఉందంటారు. వ్యతిరేకత బాగుంది. ఎన్ఆర్ఐ కానీ అంత ఉద్యోగులు, మా అబ్బాయి ఎన్ఆర్ఐ వాడు అక్కడ నుంచి వచ్చాడు ఓటేసి. అంతకుముందు రాలేదా సరే? అంతకుముందు రాలేదా? ఇదే ఫస్ట్ ఓటు వేసి. ఎందుకని? ఎందుకంటే ఆయన బాబు గారు కావాలని. అంటే వ్యతిరేకత ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది వచ్చారు. ప్రభుత్వాన్ని ఎలా గద్దించాలని అంటారా, పెంచాలని అంటారా? గద్దించాలా ఎన్ఆర్ఐ అంటే దానికి ఎగ్జాంపుల్ మీ బాబే ఉండవు. మా బాబే మీ బాబు ఇప్పుడు ఓటు రానోడు ఇప్పుడు వచ్చినట్టు. ఎంత ఖర్చు అయింది? ఎక్కడ నుంచి వచ్చాడు? 8 లక్షలు ఎంత ఖర్చు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. జాబ్ చేస్తున్నారా? ఆస్ట్రేలియా నుంచి దాదాపు అంత ఖర్చు పెట్టుకొని వచ్చాడంటే ఇక గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఓటేశారంటారు. మీరు అనలేదా ఎందుకు బాబు అంత ఖర్చు పెట్టుకున్నాం అనలేదా? మామూలుగా అనలేదా? ఒక మాటనే అంటారు కదా. నేను కట్టాలని వచ్చాను బాబు గారికి, నేను ఆయన వల్ల లబ్ధి పొందుతున్నాను కాబట్టి అందుకని వచ్చారంటారు. అంటే మీ అబ్బాయి అన్నారు ఆస్ట్రేలియా వెళ్తానికి కారణం బాబు గారు అంటారా? అప్పుడున్న గవర్నమెంట్ లో కారణం అందుకని వచ్చి ఓటేసి వెళ్ళిపోయాడు అంటారు. పక్క మీ అబ్బాయితో పాటు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారు ఈ ఊరు నుంచి? ఎంతమంది వచ్చారు? అంటే 2-3 వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా 8 మంది వచ్చారు. ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అంటే దానికి ఎగ్జాంపుల్ అదే ఎన్ఆర్ఐలో ఓటు బ్యాంక్ అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అదే కూటమి గెలిపించడానికి అంటారు. కూటమి గెలవడం పక్కా. థ్యాంక్ యూ.